హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఓకే అండి, మనకు ఇంకా పండుగల హడావిడి అంటూ వచ్చేసిందంటే ఈ మంత్ జూలై 29కి నాగుల చవితి. ఓకే అండి, నాగుల చవితి అంటే మనం పుట్టలో పాలు వెళ్ళి పోస్తాం కదండి. ఆ రోజు సుబ్రహ్మణ్యం స్వామికి పుట్టకి పాలు పోసి మనం పూజ అంటూ చేసుకుంటాం. ఓకే అండి, అలా మనం పుట్టకు వెళ్ళి పూజ చేసేసుకొని దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది August 8th మెయిన్ డే. అదేంటిదంటే వరలక్ష్మి వ్రతం. ఆ రోజు అంటూ మనం వరలక్ష్మి వ్రతం అంటూ జరుపుకుంటాం. August 9th గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, August 9థ్కి మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేది మీకు అందరికీ చాలా ఇష్టమైంది ఏంటి చెప్పాలండి, మనము మన అమ్మగారింటికి అంటూ వెళ్తాం. అంటే తెలంగాణలో అండ్ నార్త్ సైడ్ కూడా ఇలా మనము మన అన్న వాళ్ళకి రాఖీలు కట్టడానికి, మన తమ్మునికి రాఖీ కట్టడానికి అంటూ మన అమ్మవారింటికి వెళ్తాం. అంటే వాళ్ళు సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఇలా రాఖీ అంటూ కడతాం. రాఖీ అంటూ రక్షణ అదండి, వాళ్ళకు మనం రక్షణలాగా మన వాళ్ళకి అన్నీ మంచి జరగాలనేసి మనం మనస్ఫూర్తిగా కోరుకొని ఇలా రాఖీ అంటూ మనం ట్రై చేస్తాం. ఇలా థ్రెడ్తో కూడా మనం రాఖీ అంటూ కడతాం కదండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ఇష్టమైన రోజు అండి. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం ఎదురు చూస్తుంటాము కదా. స్కూల్లో అయినా మన ఇంటి దగ్గర కాలనీస్లో అయినా ఫ్లాగ్ హాస్టింగ్ అంటూ చేసుకుంటాం. అంటే ఆ రోజు ఇండిపెండెన్స్ డే 1947 మనకి ఇండిపెండెన్స్ డే అంటూ చేసుకుంటాం కదండి. మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు అంటూ ఆ రోజు మన నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి మనకు స్వాతంత్రం అనేది వచ్చింది 1947 August 15 కాబట్టి ఆ రోజు మనం చాలా సంతోషంగా పిల్లలందరూ బ్యాచెస్ అంటూ పెట్టుకొని సింహంలా గర్జించుకుంటూ వెళ్తారు కదండి. నాకు కూడా ఇండిపెండెన్స్ డే అంటే చాలా ఇష్టం. ఓకే అండి, మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటే తప్పక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, మన ఇండియాకి అంటూ ఆ రోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఓకే, నెక్స్ట్ అంటూ కృష్ణాష్టమి. కృష్ణుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, నాకైతే చాలా ఇష్టం. హ్యాబిట్స్లోని ఇస్కాన్ టెంపుల్కి అంటూ నేను రెగ్యులర్గా వెళ్తానండి. స్వామివారిని దర్శించుకుంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. మన బాధలన్నీ స్వామికి అంటూ తెలిపేసి మన కష్టాలన్నీ దూరం చేస్తారు. అలా ఆ రోజు స్వామి అంటూ మన కోసం పుట్టారండి. అది కృష్ణాష్టమి. ఓకే అండి, అలా కృష్ణాష్టమి జరుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇంకా మనకు చూస్తుంటే రోజులు అంటూ తొందరగా గడిచిపోతున్నాయండి. మనం అలా చూసే వరకు ఇలా డే అంటూ కంప్లీట్ అయిపోతుంది. మన పనులన్నీ చేసేసుకొని చూసే వరకు డేస్ అంటే కంప్లీట్ అయిపోతుంది. ఇలా కృష్ణాష్టమి అయిన తర్వాత పోలాల అమావాస్య. ఓకే అండి, ఇలా అమావాస్య వచ్చేస్తే మనకు శ్రావణాలు అంటూ కంప్లీట్ అయిపోతుంది కదండి. శ్రావణాలు ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం చాలా పూజలు అంటూ చేసుకుంటాం. మనం ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాము, మన అమ్మగారింటికి వెళ్తాము. చాలా బాగుంటుందండి ఆగస్ట్ మంత్ అనేది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నానండి. మీకు ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది అనుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.